హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రోవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ లేట్ నైట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూస్తాం. ఎవరికైనా మనం ప్రేమించిన వాళ్ళు మనల్నే ప్రేమించాలి, మనతోనే మాట్లాడాలన్న సెల్ఫిష్నెస్ ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది కదా. మనతో టైం స్పెండ్ చేయకుండా కామ్గా అయిపోయి మనల్ని అవాయిడ్ చేస్తా, మనల్ని ఇగ్నోర్ చేస్తా, ఇన్సల్ట్ చేస్తా, మనం మెసేజ్ ఇస్తుంటే రిప్లై ఇవ్వకుండా ఇలాగంతా ఏడిపించే వాళ్ళు, సపరేషన్లో ఉండేవాళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తారు మీ గురించి లేట్ నైట్లో? మీ గురించి ఇంత మిమ్మల్ని బాధ పెడుతున్నా మీరెంతో ఇష్టపడే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ ఫీలింగ్స్? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తాం ఫస్ట్. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు, మీకు జస్టిస్ చేయాలి, న్యాయం చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే, ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్వీన్ ఆఫ్ కప్స్ మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. టూ ఆఫ్ పెంటికల్స్ జగిలవుతూ ఉన్నారు, మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని డెడికేషన్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీ, స్టార్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో కలిసి ఏదన్నా ట్రిప్కి వెళ్తామనుకుంటున్నారు. 5 ఆఫ్ కప్స్ సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. 5 ఆఫ్ పెంటికల్స్, ద హెరాఫెంట్, ద ఫుల్ ఎనర్జీ. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే సాడ్గా ఉన్నారు, గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. ఇక్కడ పెంటికల్స్ అంటే వృషభం, కన్యా, మకరం, మిథునం, తుల, కుంభం, మేషం, సింహం, ధనస్సు అండ్ సోర్స్ ఎనర్జీ కూడా ఉంది కాబట్టి సోర్స్ చెప్పేశాను కదా. కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశులకు చెందిన పర్సన్ ఏంటారు మీ పర్సన్. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఎలా క్లోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీరు లేకుండా తను ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతున్నారు. తన దగ్గర ఆప్షన్స్ ఉన్నా కూడా అవి కంప్లీట్గా లేదు, ఇన్కంప్లీట్గా అనిపిస్తున్నాయి. ఈ పర్సన్ని మీరు ఆన్లైన్లో కలిసి ఉండొచ్చు, ఈ పర్సన్ మీ ట్విన్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ చాలా అసంతృప్తిగా ఉన్నారు, మీ మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చి ఉంది. ఎలాగంటే ఫ్రెండ్స్గా కూడా మీరు లేరు, ఇప్పుడు పరాయి వాళ్ళలాగా అయిపోయారు. అంటే డైలీ కమ్యూనికేషన్ ఉంటేనే కదా అక్కడ ఏ రిలేషన్షిప్ అన్నా గ్రో అవుతుంది. కమ్యూనికేషనే లేకపోతే డెడ్ అయిపోతుంది. అది ఎంత స్ట్రాంగ్ రిలేషన్ అయినా డెడ్ అయిపోతుంది. రిలేషన్షిప్ లేకపోతే అది రిలేషన్షిప్కి ముఖ్యంగా కమ్యూనికేషన్ ముఖ్యం. మీ సపోర్ట్ మీ పర్సన్కి అవసరం. ఇప్పుడు ఒక టైంలో మీరు మీ పర్సన్ కోసం చాలా చేశారు, అంటే నాతో మాట్లాడు, నాతో టైం స్పెండ్ చేయి అని అడిగారు మీరు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు, వర్క్ బిజీలోనో లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనో ఉండి మీకు తగినంత టైం స్పెండ్ చేయలేదు. మీ ఇద్దరిది చాలా ఓల్డ్ రిలేషన్షిప్. మీ పార్ట్నర్ మీతో టైం స్పెండ్ చేయటం లేదు. ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మీకు టైం ఇచ్చి ఉండాలి అని ఇప్పుడు అనుకుంటా ఉన్నారు. మీరు చాలా మంచిగా క్రియేటివ్గా గ్రో అవుతున్నారు, మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటున్నారని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్కి డౌట్ వస్తూ ఉంది, మనం ఇంత అన్కండిషన్గా లవ్ చేస్తున్నామే, ఈ రిలేషన్షిప్ని మీరు కాపాడుకోగలరో లేదో, మీ పార్ట్నర్ కాపాడుకోగలరో లేదో, ప్రొటెక్ట్ చేస్తారా లేదా, లేకపోతే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా లేదా అని మీ పార్ట్నర్ రాత్రి నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అవకాశం అవసరం,
ఏ రిలేషన్షిప్కైనా అవకాశం అవసరం ఉంటేనే ఆ రిలేషన్షిప్ ఉంటుంది. మీ పర్సన్కి మిమ్మల్ని కలిసే అవకాశం లేనందువల్ల మీ పర్సన్ కామ్గా ఉన్నారు. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోలేరు. మాట్లాడిన వెంటనే ఎవరు కలుసుకోలేరు. కానీ అదొక్క రీజన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టకూడదు మీ పార్ట్నర్ కదా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని దూరం పెట్టేస్తారా? ఇంకా ఏముంటుంది అక్కడ? అవసరమైనప్పుడు మాట్లాడేది, అవసరం లేనప్పుడు దూరం పెట్టేసేది. అది నిజమైన ప్రేమ అది అట్లుంటే? ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాము. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు, డెడికేషన్గా లవ్ చేస్తున్నారు, మెచ్యూర్డ్ లవ్ ఉంది. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, మీ స్కిల్స్ మెచ్చుకుంటూ ఉన్నారు. మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారని భయపడతా ఉన్నారు, చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని ఇంత ప్యూర్ లవ్ ఇచ్చేది మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నామే అని చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. 4 ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? సెలబ్రేషన్. మీ పార్ట్నర్ మీతో బాగా టైం స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. చాలా స్ట్రెస్ ఉంది మీ పార్ట్నర్ మనసులో, చాలా స్ట్రెస్ ఉంది. అదంతా రిలీజ్ చేసేదానికి ఏమేమో చేస్తూ ఉన్నారు. అంటే పాటలు వినడం, పోస్ట్ పెట్టడం, అక్కడ కమెంట్స్ పెట్టడం, అంటే ఆ పోస్ట్కి కమెంట్స్ పెడుతుంటే వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడం, ఇవన్నీ చేస్తా ఎంగేజ్గా పెట్టుకున్నారనమాట తన స్ట్రెస్ తగ్గించుకునేదానికి. ఇన్నర్ వాయిస్. తన ఇన్నర్ వాయిస్ తనకి ఏం చెప్తుందో అది వింటా ఉన్నారు. ద లవర్స్. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే మీ ఇద్దరిది జన్మల బంధం అనమాట. ఈ లైఫ్ టైంతే కాదు, జన్మల బంధం, పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది. కింగ్ ఆఫ్ కప్స్ని ద లవర్స్ క్లారిఫై చేస్తుంది. ద స్టార్ని ఏది క్లారిఫై చేస్తుంది? సారో. మిమ్మల్ని యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నందుకు తను బాధపడతా ఉన్నారు మనసులోనే. మిమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోతామేమో అని అనుకుంటా ఉన్నారు. 6 ఆఫ్ సోర్డ్స్. ఇన్నోసెన్స్. మీరు ఇంత ఇన్నోసెంట్గా ఉంటే మిమ్మల్ని పోయి ఇంత బాధ పెడుతున్నామే అని మీ పార్ట్నర్కి గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారేమో, తన మీద ఉండే కోపంతో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటా ఉన్నారు. జస్టిస్ని ద రెబల్. అంటే ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. చేంజ్ వస్తూ ఉంది, తనలో ఒక గాఢమైన మార్పు వస్తుంది. మీకు క్లారిటీ ఇవ్వాలి. ఇట్లాగంతా ప్లేఫుల్నెస్గా ప్లే బై టైప్లో ఉండకూడదు. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్ని అయితే క్లారిఫై చేస్తుంది. మీ మధ్య ఇంత ప్రేమ ఉంటే కూడా చూపించకుండా మాస్క్ వేసుకున్నారు, పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇష్టం లేనట్లుగా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ తన మనసులో అన్కండిషనల్ లవ్ ఉంది మీ మీద. మైండ్ గేమ్స్ అనమాట ఇవంతా. మైండ్ గేమ్స్ అంటే మీ మనసులో ఏముంది, మీ మనసులో తన మీద ద్వేషం వస్తుందా, లేకపోతే మీ కోపం వస్తే మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ మీ పార్ట్నర్స్ చూడాలనుకుంటున్నారు మీ దగ్గర. ఎందుకంటే తన మీద మీకు ఎప్పుడు కోపం రాలేదు. తనని తిట్టాలంటే కూడా మీకు మనసు రాదనమాట. అంటే అంత ప్రేమ మీకు తనంటే. ప్రేమకు మించిన వర్షిప్ అనమాట. మీరు ప్రేమ కంటే ఎక్కువ తనని ఒక పూజ చేస్తున్నారనమాట, ఒక గాడ్ లాగా. అట్లంతా స్ట్రాంగ్ బాండింగ్ అనమాట మీ ఇద్దరిది. అలాంటప్పుడు మీకు కోపం వస్తే మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు అని మీ పార్ట్నర్ చూడాలనుకుంటున్నారు. కానీ మీరు కామ్గా మీ ఎనర్జీలో మీరున్నారు. మీ పార్ట్నర్ని ఒక్క మాట అనటం లేదు. ఎందుకంటే మాటలు ఏముంది, ఎన్నన్నా అనేసివచ్చు. కోపం వస్తుంది మీకు, కానీ అవి తిరిగి తీసుకోలేము కదా. అందుకనే మీరు అన్నీ ఓర్చుకొని చాలా కామ్గా మీ పార్ట్నర్ కోసం ఓర్పుతో వెయిట్ చేస్తూ ఉన్నారు. తను ఎట్లన్నా మారి మీ దగ్గరికి రావాలి, యూనివర్సే తనని మీ దగ్గరికి సెండ్ చేయాలని మీరు కోరుకుంటా ఉన్నారు. 7 ఆఫ్ పెంటికల్స్ని అయితే క్లారిఫై చేస్తుంది. క్రియేటివిటీ. తను చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తను పడిన కష్టానికి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తనలో చాలా క్రియేటివిటీ ఉంది. క్రియేటివిటీ యూస్ చేసి వాళ్ళు పొయిట్రీ రాయొచ్చు, పాటలు పాడచ్చు, డ్రాయింగ్ వేయచ్చు. అలాంటి స్కిల్స్ అంతా మీ పార్ట్నర్కి ఉంటాయి. 6 ఆఫ్ వ్యాండ్స్. 6 ఆఫ్ వ్యాండ్స్ని మీరు మీ దగ్గరికి రావాలి, మీ పార్ట్నరు వచ్చి తన ఫీలింగ్స్ అంతా మీతో షేర్ చేయాలి అనుకుంటా ఉన్నారు.
మీరు నేమ్ అండ్ ఫేమ్ ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. ఆ, మీరు చెప్పే మాటలు, మీరు చెప్పేవన్నీ మీ పార్ట్నరు వింటూ ఉండొచ్చు. ఆ, తన మనసులో ఉండే ఫీలింగ్స్ని మీతో షేర్ చేయాలని, మీ దగ్గరికి రావాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. 5 ఆఫ్ కప్స్ గిల్ట్ ఫీలింగ్ ఉంది. కంప్లీషన్. తను ఎంతమందితో మాట్లాడినా రాని ఒక కంప్లీషన్ మీతో మాట్లాడితే వస్తుంది మీ పార్ట్నర్కి. తన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎవరితో మాట్లాడినా తనకి సాటిస్ఫాక్షన్ రావటం లేదు. మీతో మాట్లాడితేనే ఆ ఫీలింగ్, ఆ ప్రేమ, ఇంకా మీతో మాట్లాడాలి అనిపించడం, మీతో చాలా బాండింగ్ ఫీల్ కావడం, అదంతా మీతోనే అనిపిస్తూ ఉంది. ఇంకెవరితోనూ మీ పార్ట్నర్కి అనిపించడం లేదు. అలాంటి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీ పార్ట్నర్ గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. టోటాలిటీ అంటే రీయూనియన్ అనమాట. మీతో రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇప్పుడైతే సైలెన్స్గా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ లైఫ్లో ఏదో సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. బిజినెస్ లాసో లేకపోతే సంథింగ్ లైక్ దట్ అనమాట. అందుకే సాడ్గా ఉన్నారు మీ పార్ట్నర్, ఇక్కడ సారోగా ఉన్నారు. ఈరోజు రాత్రి మీతో మాట్లాడాలన్న క్రేవింగ్ తనలో వస్తుంది. మీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీ కనెక్షన్ రీబర్త్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీ కాల్, మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకోసం ఈగో వదిలిపెట్టాలనుకుంటా ఉన్నారు. తన మైండ్లో ఈ కనెక్షన్ స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన ఉంది. మీ పార్ట్నర్ ఓర్పుతో వెయిట్ చేశారు. మీ కాల్, మెసేజ్ రాలేదు. ఎప్పటికైనా మీరు కలుస్తారనే నమ్మకం ఉంది మీ పార్ట్నర్కి. మిమ్మల్ని బాధ పెట్టేమని గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన ప్యూర్ లవ్కు బదులు మిమ్మల్ని ఏడిపించినందుకు మీ పార్ట్నర్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఇలాగంతా బాధ పెట్టి ఉండకూడదని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఇవి మీ పార్ట్నర్ లేట్ నైట్ ఫీలింగ్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ఒక్కసారి. ఎనర్జీ చెక్. నైట్ మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది? థింకింగ్ మ్యాన్, ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీ ఎనర్జీ థింకింగ్ ఉమెన్. సేమ్, ఇద్దరు ఒకరి గురించి ఒకరు థింక్ చేస్తున్నారు. ఇంత ప్రేమ ఉంది ఇద్దరి మధ్య, కానీ షో చేయటం లేదు. ఇద్దరు షో చేయటం లేదు, అంతే కదా. ఇప్పుడు మీరు ఎఫర్ట్ పెట్టారు ఫస్ట్, మీ పార్ట్నర్తో ఎలాగన్నా మాట్లాడాలనుకున్నారు, కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టేశారు. మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టేశారు. ఇప్పుడు మీతో మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు పాడు చేసేస్తారు రిలేషన్షిప్, తర్వాత బిల్ట్ కావాలనుకుంటారు. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు మాట్లాడడం, లేనప్పుడు గమ్మున ఉండేదానికి మీరేం బొమ్మ కాదు కదా. మీకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి కదా. మిమ్మల్ని ఒక మనిషిగా వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి కదా. అసలు ఒక మనిషిగా రికగ్నైజ్ చేయాలి కదా. అది కూడా లేకుండా ఉంటే ఇంక ఈ రిలేషన్షిప్ ఎలా బిల్ట్ అవుతుంది? బిల్ట్ కాదు కదా. వాళ్ళకి లైఫ్ లెసన్ వాళ్ళు నేర్చుకోవాలి. మనుషుల్ని మనిషిగా గౌరవించడం ఎలాగో వాళ్ళు నేర్చుకోవాలి. అప్పుడే ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీ పార్ట్నర్ లేట్ నైట్ ఫీలింగ్స్. మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను చాలా బాధపడుతున్నారు. ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. మీరు మీ పార్ట్నర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ మీరిద్దరూ కలుసుకుంటారా లేదా? మీరు మీ పార్ట్నర్ కలుసుకుంటారా లేదా? ఇన్ ఫ్యూచర్ మీరు మీ పార్ట్నర్ కలుసుకుంటారా లేదా? 7 ఆఫ్ కప్స్, దాని దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరినొకరు గమనించుకుంటా ఉన్నారు. ఆన్లైన్లో మీరు ఉన్నారా లేదా, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. మీరిద్దరూ ఇప్పటికైతే కలుసుకునేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. 2 ఎస్ కార్డు లేదు. మిస్ అవుతూ ఉన్నారు. జాన్యువరి అంతా ఇట్లాగే పోతుందేమో. ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు, ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు. మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇంత మిస్అండర్స్టాండింగ్ అనమాట. మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటేనే అది క్లారిఫై అయిపోతుంది. అది లేకుండా ఈగో క్లాష్ వల్ల మీరు మాట్లాడుకోవటం లేదు. మనం ఎంత దాకా మనం దిగగలం? ఇద్దరికి బర్డెన్ అయిపోయింది రిలేషన్షిప్. వదిలితే ఆర్గ్యూ చేసుకోవాలనుకుంటున్నారు. ఇంత ప్రేమ ఉండేటప్పుడు ఆ రిలేషన్షిప్ ఏం కాదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రిలేషన్షిప్ రీబిల్ట్ అవుతుంది తప్పకుండా. మీరు యూనివర్స్ని, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి, యూనివర్స్ని ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ.